హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను కాపాడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మనం జ్యోతిష్యం అడుగుతుంటాం అన్నమాట. అడిగేటప్పుడు అతని ఏజ్, సపోజు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు జ్యోతిష్యం చెప్పమని అడిగారు, ఇది వివాహం కాకముందు జ్యోతిష్యం చెప్పమని అడిగారు, నిరభ్యంతరంగా ఆ జాతకం చూసి మనం జ్యోతిష్యం చెప్పొచ్చు. జ్యోతిష్యం ఏంటంటే, సపోజ్ ఎవరిని గురించి అయితే అడిగారో వాళ్ళకి అక్క ఉన్నది, అక్కకి ఇతను తమ్ముడు అవుతాడు, అక్కకి వివాహం జరిగింది, వివాహం జరిగితే వాళ్ళ పిల్లలకి ఇతను మేనమామ అవుతాడు. ఆ జాతక చక్రాలు కూడా పనిచేస్తాయి. కనుక మనకి ఏంటంటే అవన్నీ చూపించమని చెప్పి అడగటం కోసం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏం మనం చూసుకోవాలి. కనుక ఒక 60 ఏళ్ల ముసలాయన వచ్చి నాకు జ్యోతిష్యం చెప్పండి, నాకు డే టు టైం ఉందన్నారు, అతనికి వివాహం అయింది, 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మళ్ళీ భార్యాభర్తలు వచ్చారు, మనోళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పుట్టారు. అప్పుడు అతని జాతక చక్రం చూసిన వల్ల ఏం ఉపయోగం ఉండదు, తక్కువ. కనుక ఎందుకు అంటే, అతను జాతక చక్రం సపోజ్ ₹1 అనుకుందాం, భార్య రాగానే ఇద్దరు 50% అయిందనమాట. 4 పిల్లలు పుట్టంగానే మళ్ళీ ఆ ప్రభావం అనేది బాగా తగ్గిపోయింది. ఆఖరి సంతానం చూసి కొద్దిగా ఎక్కువగా చెప్పొచ్చు, నాకున్న అనుభవం మేర అనమాట. అప్పుడు ఏంటంటే, ఆయన ఆర్థిక బలహీనుడు అనుకోండి, వివాహాలు కాల పిల్లలకి మొత్తం వాళ్ళు 6గురులో మనకి సుమారుగా 16వ వంతో 17వ వంతో ఆఖరి సంతానం చూసేటట్టయితే న్యాయం ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా కోడలు వచ్చింది, ఈ 4 పిల్లలు ఉన్నారు, భార్యాభర్త, కోడలు వచ్చింది, కోడలు కొత్తగా వచ్చింది ఆ ఇంట్లోకి, ఆ జాతకం చూసేటట్టయితే ఎక్కువ న్యాయం జరుగుతుంది. అట్లాగే 4గురికి వివాహాలు అయినాయి, పిల్లలు పుట్టారు, అది కొత్తగా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు, ఆ జాతకం చూసేటట్టయితే తల్లిదండ్రులకి ఎలా ఉన్నది, మేనమామ మేనత్తలకు ఎలా ఉన్నాయి, పెదనాన్న బాబాయికి ఎలా ఉన్నాయి అనేటటువంటి ఇండికేషన్స్ దానిలో ఉంటాయి చాలా క్లారిటీగా. ఆ తర్వాత తాతల గురించి, 2 తాతల గురించి, అమ్మమ్మల నాయనమ్మల గురించి కూడా ఆ జాతక చక్రంలో చూడొచ్చు అనమాట. కనుక ఫస్ట్ పెద్ద వయసు ఎత్తన అయ్యేటట్టయితే, ఒక జాతకమే చూపించాలనుకునేటట్టయితే, పిల్లలందరికీ వివాహం, లేకపోతే కొందరి పిల్లలకి వివాహం జరిగేటట్టయితే, వాళ్ళకి మనవరాళ్ళు పుట్టేటట్టయితే ఆ జాతక చక్రమే మనం చూసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళకి 3 మనవాళ్ళు ఉన్నారు, సార్ ఒక్క జాతకమే చూపిస్తానండి, ఆర్థికంగా బలహీనంగా ఉంది అని చెప్పిన వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆఖరి మనవాళ్ళు మనవరాళ్ళు చివరిలో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళది చూసేటట్టయితే మనకి కొద్దిగా అప్పుడు ఈ తండ్రి, ఈ తల్లి, ఈ మేనమామ మేనత్తలు, ఈ తాత, మనల్ని అడుగుతున్న తాత ముఖ్యంగా, ఆ తాత 2 తాతలు అన్నమాట. మనకి ఎట్లా ఏమిటి అనేటువంటి దానిలో రాహు అనేటటువంటి గ్రహం, అది పూర్వీకుల గ్రహము, అది పెద్దల గ్రహం అన్నమాట. దాన్ని బట్టి మనం కొద్దిగా ఈ తాతకి ఎలా ఉంది ఏమిటి, పితృకారకుడు ఎలా ఉన్నాడు, పితృస్థానాధిపతి ఎలా ఉన్నాడు, చంద్రలగ్నాథ్ పితృస్థానాధిపతి, లగ్నాథ్ పితృస్థానాధిపతి, పితృభావం ఉన్నటువంటి గ్రహము, పితృస్థానాధిపతి కలిసిన గ్రహము, పితృస్థానాన్ని చూసిన గ్రహాన్ని బట్టి ఇంకా మనకి ఆ సూర్యుడు, ఆ యొక్క 9 వనరు, ఆ ఇంటర్పీరియడ్స్ అప్పుడు వాటిని బట్టి మనం చాలా విషయాలు అనేటటువంటిది విపులంగా బాగా జ్యోతిష్యం చెప్పచ్చు. కనుక మనకి మీది, మీ మిస్సెస్ది, 4 పిల్లలది, 4 కోడలది, మొత్తం 10 మంది, 3 మనవాళ్ళు, 13 జాతక చక్రాలు తండి చూడాలనేటట్టయితే, వాళ్ళకి ఓపిక ఉండేటట్టయితే, మనకు టైం ఉండేటట్టయితే 13 జాతక చక్రాలు చూడాలి. అది కూడా ఎక్కడి నుంచి చూడాలి, ఫస్ట్ ఆఖరి మనవాడు, తర్వాత అతనికి ముందు పుట్టినవాడు, తర్వాత దానికంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు, అట్లా చూసుకుంటూ చివరికి మాత్రమే ఆయన జాతకం చూడాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరి జాతకం వాళ్ళ మీద పనిచేయదా ఏంటి అని చెప్పి అనుకుంటారు. నాకున్న అనుభవంలో, 41 సంవత్సరాల అనుభవంలో, ఎవరి జాతకం వాళ్ళ మీద పనిచేస్తున్న కూడా భ్రమ. మీరు ఉదాహరణ చూడండి, ఒక అబ్బాయితో వాళ్ళ తల్లి చెప్పుద్ది, అరే అతని పక్కన కూర్చోబాక అని చెప్పని. ఎందుకు చెప్తున్నది, అతని యొక్క ప్రభావం, అతను చూసి అబ్జర్వ్ చేసింది, అతని ప్రభావం పనిచేస్తుందని చెప్పని. అందువల్ల మన పక్కింటి వాళ్ళు కూడా ఉదాహరణ నా దగ్గరికి వస్తుంటారు, తృతీయాధిపతి నీచిపెట్టాడు, తృతీయాధిపతి దశరన్నది ఉదాహరణకి ధనుర్లగ్నం, మూడో ఇంటి ఓనర్ అయినటువంటి శని మనకి ఈ అష్టమంలో కర్కాటకంలో ఉండి నవాంశకరంలో నీచిపెట్టాడు. నవాంశకరం నీచిపడ్డాడు కర్కాటకం అన్నప్పుడు, సపోజ్ బలహీనపడ్డాడు. అప్పుడు ఏంటి, ఫ్రెండ్షిప్ చేసినటువంటి వాళ్ళు అతని సోదరీమణులే కాదు, అతనికితో ఫ్రెండ్షిప్ చేసినటువంటి వాళ్ళకు కూడా బాగోదన్నమాట. అందువల్ల మనం ఆ జాతకం చూడాలంటే ఎట్లా వీలవుద్ది. అందువల్ల జ్యోతిష్యంలో రహస్యాలు అనేటటువంటి ఏమిటయ్యా అంటే, మనతో కొత్తగా ఒక అతను వచ్చాడు, ఇప్పుడు జ్యోతిషానికి దగ్గరికి వచ్చారు,
జ్యోతిషంలో మేష లగ్నం బుధుడు నిలిచిపెట్టారు, వాళ్ళు ఫీజులు ఇవ్వడానికి ఇష్టపడరు. బుధుడు షష్టాష్టమ వేయాల్లో ఉన్నారు, అంత జ్యోతిషాన్ని పెద్దగా నమ్మరు అన్నమాట. అంటే ఏంటి, ఆ గంట అతని జాతచక్రం అనేది నా మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎవరైతే కలుస్తున్నారో మనకి అది కనుక మనకి సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో మనం కలిసాం, ఆ మంచి మనకు వస్తుంటుంది అనమాట. అంటే జ్యోతిషం అనేటటువంటిది నా ఒక్క జాత చక్రమే నా మీదే నిరంతరం పనిచేస్తుంది అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. కనుక మన కుటుంబ జాత చక్రాలు ఉన్నాయి, బంధువర్గం జాత చక్రాలు ఉన్నాయి, పార్ట్నర్స్ జాత చక్రాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ రోజున ఆ గంటలో కలిసినటువంటి వ్యక్తి జాతక చక్రం అతని మీద పనిచేస్తుంటుంది. నేను ఎంతోమంది జోషి చెప్తుంటాను, ఆ గంట ఎవరితో అయితే నేను మాట్లాడుతున్నానో అతను వచ్చాడు కాబట్టి నేను జోషియం చెప్తున్నాను అనమాట. అతని జాతక చక్రం నా మీద పనిచేస్తుంటుంది. అందులో బుధుడు భాగ్యాధిపత్యం వచ్చి ఉచ్చబడి ఉన్నాడు. నన్ను బాగా చూస్తాడు, బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు, నేను కూడా అతనికి బాగా న్యాయం చేయగలను అనమాట. కనుక అక్కడ బుధుడు దెబ్బతిని ఉన్నాడు, అక్కడ షష్టాష్టమ వ్యాల్లో ఉన్నారు, నీచబడి ఉన్నారు. అతను జ్యోతిషం విన్నాడు, జ్యోతిషం నమ్మడు, అతను రేపొద్దున నన్ను ఫాలో అవటం కూడా కష్టం అనమాట. సరైనటువంటి జ్యోతిషుల దగ్గరికి అతను రాలేరు. కనుక ఈ జ్యోతిషంలో ఎన్నో రహస్యాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అందువల్ల మీరు ఒకటే జాతక చక్రం చూపించాలనుకునేటట్టయితే పెళ్లి కాల ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక అతను బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు, నేను జ్యోతిషం చెప్పాను పెళ్లి కాల, ఏమంటే మీకు అక్కయ్య ఉన్నదా అన్న. అక్కయ్య ఉంది సార్, ఒక 10 రోజులు అయింది సార్ పాప పుట్టి అని చెప్పి అన్నారు. పాప జాతకం ఏమని చెప్పా, ఈ 10 డేస్లో ఏం జరుగుద్ది, ఇంకో 2 మంత్స్లో ఏం జరుగుద్ది, డేట్ వైజ్గా చెప్పాను అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేనమా గ్రహం అనేటువంటిది కొంచెం బలహీనంగా ఉన్నది వల్ల. అతను 2 మంత్స్ తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ చెప్పిన ఈ డేట్ వైజ్ జరుగుతున్నాయి, నా జాతకం కంటే ఆ జాతక చక్రం అనేటువంటిది బాగా జరుగుతుంది. అట్లా జరుగుతాయి. ఎందుకంటే ఆ పుట్టినటువంటి పాపకి ఇతనే కదా మేనమామ, ఒక్కడే మేనమామ అలా. అందువల్ల మన జాతకం మన మీద పనిచేస్తానుకోవడం భ్రమ. భార్య జాతకం పనిచేస్తుంది, పిల్లల జాతకాలు పనిచేస్తాయి, అల్లుడి కోడలి పనిచేస్తాయి. అంటే వివాహం చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే, ఒక వ్యక్తి మన ఇంటికి వస్తుందంటేనే ఈ కుటుంబానికి ఎలా ఉంటుంది, అత్తమామలకి ఎలా ఉంటుంది, తర్వాత భర్తకి ఎలా ఉంటుంది, మరిదికి ఎలా ఉంటుంది, ఇట్లా చాలా విషయాలు అనేటువంటిది మనం చూసుకోవచ్చు. కనుక ఒక జాతక చక్రమే మనం చూడాలనేటట్టయితే, ఎందుకంటే అందరూ ఈ ఆర్థిక బలహీనలుగా ఉంటారు కాబట్టి టైం కూడా వాళ్ళకి, హైదరాబాద్ అయితే ఎంతసేపు పట్టుద్దండి జ్యోతిషం అంటారు, 10 నిమిషాల్లో అవదా, గంట అన్నాం అనుకోండి 10 నిమిషాల్లో కాదని కూడా అడుగుతారు. అందువల్ల ఆఖరి నుంచి మనం జ్యోతిషాలు అనేటువంటిది చూపించుకోవాలి. ఇది ఆఖరి సంతానం, ఆఖరి మనవాళ్ళు చూపించుకుంటే అప్పుడు మనకు న్యాయం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. మంగళ మహత్ శుభం భూయాత్.